హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు. ఈరోజు మన వీడియోలో మంచి టేస్టీగా ఉండే రవ కేసరి చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలండి. మనం ఏ గ్లాస్తో అయితే రవ తీసుకుంటున్నామో అదే గ్లాస్తో గ్లాస్ రవ్వకి 2 గ్లాసులన్నర వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక మనం వేరే స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు వాటర్ని మరగనివ్వాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత పావు గ్లాస్ నెయ్యి వేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మనం రవ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో పావు గ్లాస్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో కొద్దిగా జీడిపప్పుల్ని, కొద్దిగా కిస్మిస్ని మనం ఫ్రై చేసుకుని వేరే బౌల్లోకి తీసుకోవాలి. అదే నెయ్యిలో గ్లాస్ రవ్వ వేసుకోవాలి. రవ్వ అనేది మనకి లైట్గా ఎరుపు రంగు రావాలి. లైట్గా ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇక్కడ నేను మీకు మరొకసారి కొలతలు చెప్తున్నానండి. నేను గ్లాస్ రవ్వకి 2 గ్లాసులన్నర వాటర్ పోస్తున్నాను. గ్లాస్ వరకు నెయ్యి వేసాను. గ్లాసు పావు వరకు పంచదార వేస్తున్నాను. రవ్వ లైట్గా ఎరుపు రంగు వచ్చిన తర్వాత మరిగించిన వాటర్ని పోసుకోవాలి. రవ్వ అనేది ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి. ఈ వాటర్ అనేది మనకి దగ్గరికి వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి రవ్వని. మనం పోసిన వాటర్ అంతా అయిపోయి రవ్వ అనేది ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత గ్లాస్ రవ్వకి గ్లాసు పావు పంచదార వేసుకోవాలి. షుగర్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి అనుకుంటే గ్లాసున్నర షుగర్ వేసుకోవచ్చు, లేదంటే గ్లాసు పావు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ వేసిన తర్వాత షుగర్ అనేది పూర్తిగా కరిగిపోయి రవ్వ దగ్గరికి వచ్చే వరకు రవ్వ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. రవ్వ అనేది ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మిగతా నెయ్యిని వేసుకుని కలుపుతూ ఉండాలి. నేను గ్లాస్ రవ్వకి గ్లాస్ వరకు నెయ్యి తీసుకున్నాను. ఒకవేళ నెయ్యి ఇష్టపడని వారు ఉంటే నెయ్యి అనేది మనం తగ్గించుకోవచ్చు. నెయ్యి వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. రవ్వ అనేది ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత చిటికెడు ఫుడ్ కలర్ని, మనం ఏదైనా ఫుడ్ కలర్ని తీసుకొని కొద్దిగా వాటర్లో పోసుకొని ఇలా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఫుడ్ కలర్ కానీ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఫుడ్ కలర్ వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా కలిపిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రవ కేసరి. నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి. చల్లారిన తర్వాత కూడా ఈ రవ కేసరి అనేది అస్సలు గట్టిపడదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.